హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మంచి జాబ్ అప్డేట్ అయితే ఒకటి తీసుకొచ్చాను. సో అమెజాన్ కంపెనీ నుంచి అయితే మనకి ఏఐ డేటా వ్యాలిడేటర్ అనే జాబ్ రోల్ అయితే ఒకటి ప్లేస్ అయింది. సో ఇది అమెజాన్ నుంచి అయితే మనకి ఈ జాబ్ రోల్ అయితే ప్లేస్ అయింది. సో దీనికైతే ఎనీ గ్రాడ్యుయేషన్ అదేవిధంగా ఎనీ స్ట్రీమ్లో కంప్లీట్ చేసి ఉన్నా కానీ, అంటే బీటెక్ అయినా లేదంటే నార్మల్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయ్యే వాళ్ళు అయినా కానీ దీనికైతే ఎలిజిబుల్ అవుతుంది. సో ఈ కంప్లీట్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఏ విధంగా ఫిల్ చేయాలనేది అయితే నేను క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఎండ్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళకైతే షేర్ చేయండి. ఎవరైతే జాబ్ సీకర్స్ ఉంటారో వాళ్ళకైతే షేర్ చేయండి. జాబ్ రోల్ వచ్చేసి ఏఐ డేటా వాలిడేటర్ FTC 12 months అని చెప్పేసి ఇచ్చాడు కదా. సో ఇక్కడ ఫుల్ టైం అనేది 12 months తర్వాత అయితే మనల్ని ఫుల్ టైం చేసుకుంటాడు. ప్రజెంట్ అయితే ఏఐ డేటా వాలిడేటర్గా మీరు జాయిన్ అయ్యాక సో దీనికైతే మీరు ప్రొవిజన్ పీరియడ్ అయితే మెయింటైన్ చేస్తారు. సో చూడండి, సెకండ్ ఆప్షన్ ఏంటి, హౌ డిడ్ యూ ఫైండ్ అవుట్ అబౌట్ దిస్ జాబ్ అని చెప్పేసి అడుగుతుంది. ఎక్కడ మీరు ఈ జాబ్ని ఎలా ఫైండ్ అవుట్ చేశారని అయితే మీరు సింపుల్గా ఇక్కడ డ్రాప్ డౌన్ బాక్స్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసేసి సోషల్ మీడియా ద్వారా అయితే నేను ఈ జాబ్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాను అని చెప్పండి. సో సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ నుంచి అంటే యూట్యూబా లేదంటే గూగులా లేదంటే ఫేస్బుక్ నుంచే అడుగుతుంది. మీరైతే యూట్యూబ్ నుంచి అయితే యూట్యూబ్ లేదంటే అదర్స్ ఫేస్బుక్ ఆర్ గూగుల్ ఎనీథింగ్ అయితే మెన్షన్ చేయండి. అదేవిధంగా పర్సనల్ డీటెయిల్స్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ కదా. సో పర్సనల్ డీటెయిల్స్ చూడండి, మీ యొక్క ఫుల్ నేమ్ అడుగుతుంది ఇక్కడ, మీ సర్ నేమ్ అండ్ మీ నేమ్ కలిపిచ్చేసి ఎంటర్ చేసేయండి ఇక్కడ. అదేవిధంగా మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి, మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి, ఇక్కడ మీ జెండర్ ఇవ్వండి, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే మీ ఫీమేల్. సో అదేవిధంగా సిటిజన్షిప్ అడుగుతుంది కదా, సిటిజన్షిప్ ఇచ్చేటప్పుడు ఇక్కడ మీ యొక్క డ్రాప్ డౌన్ ఉంది కదా, ఈ డ్రాప్ డౌన్ దగ్గర మీ సిటిజన్షిప్ అయితే ఇవ్వండి. ఎవ్రీ మెంబర్ ఈజ్ అప్లైయింగ్ టు ఇండియా ఓన్లీ కాబట్టి ఇండియా అనే ఇవ్వండి. సో ఇక్కడ డిజేబిలిటీ అడుగుతుంది, మీకు ఏమైనా డిజేబిలిటీ ఏమైనా ఉంటే ఎస్ అని ఇవ్వండి, లేకపోతే నో అని ఇవ్వండి. అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది కదా, సో అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి మీ యొక్క ఫుల్ అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఏ సిటీలో మీరైతే కరెంట్ స్టే చేసి ఉన్నారో అక్కడైతే ఇవ్వండి. అదేవిధంగా కరెంట్ స్టేట్ ఇవ్వండి. పిన్ కోడ్ ఇచ్చేసి ఇక్కడ హైయెస్ట్ ఎడ్యుకేషనల్ ప్రొఫైల్ అయితే అడుగుతుంది. ఆల్రెడీ చెప్పాను కదా, హైయెస్ట్ డిగ్రీ వచ్చేసి మీది గ్రాడ్యుయేషన్ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో అవైతే ఇవ్వండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వండి. అదేవిధంగా ఎడ్యుకేషన్ టైప్ ఇవ్వండి, ఫుల్ టైమా పార్ట్ టైమా అని చెప్పేసి అడుగుతుంది కదా. సో అందరూ ఎవ్రీ మెంబర్ ఈజ్ కంప్లీటెడ్ టు ఫుల్ టైమ్ డిగ్రీ ఓన్లీ కాబట్టి సో ఫుల్ టైమ్ డిగ్రీ అని ఇచ్చేసి ఇవ్వండి. మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీకు ఏదైనా ఏ స్ట్రీమ్లో అయినా కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఇవ్వండి ఇన్ మంత్స్లో. అదేవిధంగా ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ అని అడుగుతుంది. మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైనా వర్క్ చేస్తుంటే వర్క్ చేస్తున్నట్టు ఎస్ అని ఇవ్వండి, లేకపోతే నో అని ఇవ్వండి. నోటీస్ పీరియడ్ సర్వ్ చేస్తే 15 days 1 month అని చెప్పేసి అని అడుగుతుంది. సో నోటీస్ పీరియడ్ అయితే ఇవ్వండి, లేకపోతే లేదని చెప్పేసేయండి. నెక్స్ట్ కరెంట్ ఎంప్లాయర్ ఆర్ లాస్ట్ ఎంప్లాయర్ అని అడుగుతుంది. మీరు ప్రజెంట్ వర్క్ చేసే కంపెనీ లేకపోతే లాస్ట్ టైం ఎక్కడైనా వర్క్ చేసిన కంపెనీ అని అడుగుతుంది. ఉంటే ఇవ్వండి, లేకపోతే NA నాట్ అప్లికేబుల్ అని పెట్టండి. మీరు ప్రజెంట్ తీసుకునే శాలరీ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి, లేకపోతే NA అని పెట్టండి. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ అని అడుగుతుంది కదా, డూ యూ హ్యావ్ ఎనీ యాక్టివ్ కరెంట్ బ్లాక్ లాగ్స్ అని చెప్పేసి అని అడుగుతుంది కదా. సో మీరు ప్రజెంట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా చదువుతున్నట్లయితే వాళ్ళైతే బ్లాక్ లాగ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి. ఉంటే ఎస్ అని ఇవ్వండి, లేకపోతే నో అని ఇవ్వండి. ఆర్ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్, బిజినెస్కి అవసరమైనప్పుడు మీరు ఓవర్ టైమ్గా వర్క్ ఏమైనా చేయాలనుకుంటుంది అని అడుగుతుంది. సో చేస్తే వాళ్ళైతే ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉంటే చేస్తా అని చెప్పండి, లేకపోతే నో అని ఇవ్వండి. సో నెక్స్ట్ రొటేషనల్ షిఫ్ట్కి ఓకేనా అని చెప్పేస్తే ఎస్ అని ఇవ్వండి. సో ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ అని అడుగుతుంది. సో ఇది ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అవుతుంది. కేసు వాళ్ళు ఏదైనా ఆఫీస్కి రమ్మన్నప్పుడు ఆ లొకేషన్కి మీరైతే రీలొకేట్ అవుతారని ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నారు. సో ఎస్ అయితే ఖచ్చితంగా ఇచ్చేయండి. సో ఇవన్నీ అయితే జస్ట్ నాలెడ్జ్ ఇన్ MS Excel, మీకు MS Excel మీద నాలెడ్జ్ ఉంటే ఎస్ అని ఇవ్వండి. అదేవిధంగా ఆర్ యూ విల్లింగ్ టు బీ ఏ జాబ్ మేబీ రిక్వైర్ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్ వయా టెలిఫోన్ ఆర్ ఈమెయిల్. సో ఎస్ అని ఇవ్వండి. టెలిఫోన్ ద్వారా లేదంటే ఈమెయిల్ ద్వారా మీరైతే కస్టమర్ని కాంటాక్ట్ అవ్వాలి కదా. సో ఎస్ అని ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడైతే మీ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడైతే మీ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసేయండి. హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ ఎట్ అమెజాన్ అని అడుగుతుంది. సో మీరు ఎప్పుడైనా అమెజాన్లో వర్క్ చేశాను అడుగుతుంది. సో మీరు వర్క్ చేస్తే ఎస్ అని ఇవ్వండి, లేకపోతే నో అని ఇవ్వండి. ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ విత్ అమెజాన్లో ఏమైనా వర్క్ చేస్తున్నారా అని చెప్పేస్తే నో అని అయితే ఇచ్చేయండి. ఇక్కడ డాక్యుమెంట్స్ అడుగుతుంది కదా, ఇక్కడైతే మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. తర్వాత మీ యొక్క ఫోటో అప్లోడ్ చేసేసి ఫైనల్గా డిక్లరేషన్స్ టిక్ చేసేసి ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసి వాళ్ళ ప్రైవసీ పాలసీలు అయితే చదివేసేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడైతే
సబ్మిట్ అని ఉంది కదా, ఈ సబ్మిట్ కొట్టేసి ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు సబ్మిట్ కొట్టిన 24 అవర్స్లో అయితే మీకు రిటర్న్ ఇన్విటేషన్ లింక్ అయితే ఒకటి వస్తుంది. అసెస్మెంట్ అయితే రాయాల్సి ఉంటుంది. అసెస్మెంట్ రాశాక వాళ్ళైతే ఒక హెచ్ఆర్ ఇంటర్వ్యూ పెట్టేసుకొని మిమ్మల్ని డైరెక్ట్గా అయితే ఈ రోల్కి అయితే రిక్రూట్ చేసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైతే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ మెంబర్స్ ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.